వెల్కమ్ టు ఐరియస్ న్యూస్. ఈరోజు మార్నింగ్ వార్తలకు స్వాగతం. ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం కొనసాగుతోంది. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాత్రి కర్ఫ్యూ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఈరోజు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈనాడు ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇందులో ప్రధానంగా జనసమ్మర్ద నియంత్రణకు చర్యలు, థియేటర్లు, మాల్స్పై ఆంక్షలు, విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు, రాష్ట్ర ప్రభుత్వ యోచన, నేడు మంత్రిమండలి భేటీలో నిర్ణయించే అవకాశం, విద్యా సంస్థలకు సెలవులు 30 వరకు పొడిగింపు అని చెప్పేసి ఒక వైద్య కళాశాలకు తప్ప మిగతా అన్ని రకాల ప్రభుత్వ కళాశాలలకు, స్కూల్స్కి, అన్నిటికి కూడా విద్యా సంస్థలన్నిటికీ కూడా 30 వరకు పొడిగింపు సెలవులు అని చెప్పేసి కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తను ప్రచురించడం జరిగింది. దేశంలో ఒక్కరోజే 2,71,000 కేసులు నమోదు కావడం అనేది ఒక ఆందోళనకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రధాన వార్తను కూడా ఈరోజు ఈనాడు ప్రదర్శించింది. ఇక ప్రజాప్రతినిధులకు కోవిడ్, ఆశనగర్ జీవన్ రెడ్డికి 3వ సారి, పోచారం ముత్తిరెడ్డికి 2వ సారి, బట్టికి పాజిటివ్ అని చెప్పేసి ప్రధాన వార్తను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి కర్ఫ్యూ కానీ వివిధ ఆంక్షలు కానీ లేవు. కేవలం మాస్క్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా అని చెప్పేసేటువంటి ఒక ప్రికాప్షన్ తోటి ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పటికే కర్ఫ్యూకి సంబంధించిన అంశాలు, కోవిడ్ కంట్రోల్కి సంబంధించిన అంశాలపైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నైట్ పూట కర్ఫ్యూ పెట్టాలంటే ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీనికి మధ్యాహ్నం ప్రగతి భవన్లో జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే విద్యా సంస్థలన్నీ కూడా ఈ రోజు వరకు హాలిడేస్ ఉండేది. అయితే ఇక కోవిడ్ పెరుగుతూ ఉంది, ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. వెదర్ కూడా పూర్తి స్థాయిలో మారిపోయినటువంటి నేపథ్యంలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవుల్ని 30 వరకు పొడిగించినటువంటి పరిస్థితిని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ఒక వైద్య కళాశాలలకు, వైద్య విద్యార్థులకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం ఈ వార్తలో చూడొచ్చు. ఇక ప్రజాప్రతినిధులందరికీ కూడా కోవిడ్ వరుసగా అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళంతా కూడా రైతు బంధు ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారీగా ర్యాలీలు చేసి బహిరంగ సభలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా వాళ్ళ అందరి మీద కనిపిస్తూ ఉంది. ఇక సరిలేరు నీకెవరు, సుదీర్ఘ ఫార్మాట్ల జట్టును అత్యున్నత శిఖరాలకు చేరడానికి విరాట్ కోహ్లీకి ఒకంత అంకిత భావం, తపన, ఆటపై ఆయనకున్న ప్రేమే కారణమంటూ బీసీసీఐ కితాబునిచ్చింది. దానికి సంబంధించినటువంటి అంటే విరాట్ అంటే భారత క్రికెట్ జట్టు కెప్టెన్కి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఖాళీలు, కొత్త పోస్టుల గుర్తింపై ఐఏఎస్ల కమిటీ, ఉద్యోగుల పనితీరు మెరుగుదల, పాలన సంస్కరణలపై దృష్టి, సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం నిర్ణయం, సత్వర నివేదిక ఆదేశాలని చెప్పేసి కూడా ఒక ప్రధానమైన వార్తను ప్రచురించడం జరిగింది ఈనాడు. ఇందులో కేవలం గత కొన్ని రోజులుగా మల్టీ జోనల్ వ్యవస్థలో 317 జీవో ప్రకారం చాలామందిని కూడా బదిలీలు చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ మిగిలినటువంటి ఖాళీ పోస్టుల గుర్తింపుకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పనితీరు మెరుగుదలకు సంబంధించి ఖాళీ పోస్టులు, కొత్త పోస్టులు ఏవైతే క్రియేట్ చేయాలో డిపార్ట్మెంట్ల వారిగా వాటికి సంబంధించి కూడా ఒక కమిటీని సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఆయా డిపార్ట్మెంట్ల వారిగా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఈ యొక్క వార్త సారాంశం. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకుంటే, నమస్తే తెలంగాణలో పాలనా వ్యవస్థలో సంస్కరణలు, ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగులకు మరింత భాగస్వామ్యం అని చెప్పేసి ప్రధానమైన వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. 4 ఐఏఎస్లతో కమిటీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం, మరింత మెరుగైన సేవలకు ఉన్న అవకాశాలపైన కమిటీ పరిశీలన, సమగ్ర నివేదికకు సీఎం ఆదేశం, ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, పని విభజన ఎలా ఉండాలి, కొత్త పోస్టుల అవసరం, సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల భాగస్వామ్యం, ఆర్డీఓలు, వీఆర్ఓలు, వీఆర్ఏల సేవలను ఉపయోగించుకోవడం, విద్యా, వైద్యం, మున్సిపల్, పంచాయతీ రాజ్ ద్వారా మెరుగైన సేవలు, ప్రభుత్వ విధానాలు, కాలానుగుణంగా లేని విధానాలపై మార్పు తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలుస్తూ ఉంది. ఇక నిన్న మొన్న జరిగినటువంటి ఉద్యోగుల బదిలీ తర్వాత ఖాళీ అయిన పోస్టులు, ఆయా శాఖల్లో ఇప్పటికే ఇంకా అవసరం ఉన్నటువంటి రిక్వైర్మెంట్ పోస్టులు ఏవైతే వాటిని గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్తున్నారు. రైతు బంధుకు జై, పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు, దేశానికి ఆదర్శంగా నిలిచిందంటూ కితాబు, 50,000 కోట్లు దాటిన సందర్భంగా ప్రత్యేక కథనాలు, ధైర్యం నింపిన రైతు బంధు, ఎన్డీటీవీతో రైతులు అని చెప్పేసి ఒక వార్త, రైతు బంధుకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ఇక పెంబర్తి దాకా హెచ్ఎండిఏ గ్రీనరీ అని చెప్పేసి ఒక వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన, అదేవిధంగా
మల్టీ లేయర్ ప్లాంటేషన్ గ్రీనరీ పెంపర్ది వరకు పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త. ఇక విద్యా సంస్థలన్నింటికీ 30 దాకా సెలవు, మెడికల్ కాలేజీలకు మినహాయింపు ఉత్తర్వులు జారీ చేసే రాష్ట్ర ప్రభుత్వం. ఓయూ జేఎన్టీలో ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ప్రధాన నిర్ణయాన్ని కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. మొత్తంగా ఎక్కడికైనా సరే ఆన్లైన్ క్లాసుల ద్వారానే యూజీ పీజీ విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు హై స్కూల్ వరకు కూడా హాలిడేస్ పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా సెలవులు ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రధానంగా మనం వార్తను చూడవచ్చు. ఇక రోగాలు మాయం, పల్లె ప్రగతితో ఆహ్లాదకరంగా గ్రామాలు, నిత్యం పారిశుద్ధ్య పనులతో పచ్చగా పల్లెలు, మిషన్ భగీరథ నీటితోనూ తగ్గిన వ్యాధులు అని చెప్పేసి మిషన్ భగీరథ అదేవిధంగా హరితహారం లాంటి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆయా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులపై ఈ యొక్క వార్తను చూడొచ్చు. గతంలో ఉన్నటువంటి మలేరియా కేసులు 2015లో 2021లో కంపేర్ చేస్తూ తీసుకురావడం జరిగింది. ఇందులో మలేరియా 11,880 కేసులు అయితే ఇప్పుడు 643 మాత్రమే సగటున నమోదవుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక అతిసారానికి సంబంధించి 4,81,564 కేసులు 2015లో నమోదైతే ప్రస్తుతం 89,000 అంటే దాదాపు 4 లక్షలు తగ్గినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మరోవైపు టైఫాయిడ్ కేసులు కూడా 52,744 ఉంటే అవి 19,407కు పడిపోయినట్టుగా చూడొచ్చు. ఇక తెలంగాణకు రండి, టెస్లా కేంద్రాన్ని నెలకొల్పండి, ఎల్కాన్ మస్క్ కేటీఆర్ ఆహ్వానం అని చెప్పేసి కూడా ఒక ప్రధాన వార్త నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో సవాళ్లు, ఇటీవల టెస్లా సీఈఓ మస్క్ ఆవేదన, సవాళ్ల పరిష్కారంలో సహకరిస్తాం, సుస్థిర కార్యక్రమాలకు మేము చాంపు, మాస్క్ ట్విట్పై మంత్రి కేటీఆర్ స్పందన, కేటీఆర్ చొరవతో నెట్టింట హర్షాతిరేకాలు అని చెప్పేసి కూడా ఒక గతంలో టెస్లా మోడల్ ఎక్స్ కార్ సంబంధించినటువంటి దగ్గర ముఖ్యంగా కేటీఆర్ ఫోటో దిగినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించింది. ఆ కంపెనీ తెలంగాణకు రావాలని చెప్పేసి కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన ఆహ్వానించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రాజకీయ వికృత క్రీడ, మహిళా జర్నలిస్టులపై బీజేపీ ఐటీ సెల్ వేధింపులు, నోరు నొక్కడమే ధ్యేయం, టెక్ఫాగ్పై మరో సంచలన కథనం అని చెప్పేసి కూడా ఒక సమాచార వార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిజెస్కోల్ బీభత్సం, సూర్యాపేటలో 6 గంటల్లో 14.5 సెంటీమీటర్ల వాన, దగ్గరకెళ్ళి కట్టంగూరు కాపురాలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని చెప్పేసి అక్కడ వర్షం సృష్టించిన బీభత్సానికి సంబంధించినటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణ ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి చూస్తే ఆంధ్ర ఉద్యోగుల పనితీరుపై అధ్యయనం, 4 ఐఏఎస్లతో పరిపాలనా సంస్కరణల కమిటీ, ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల భాగస్వామ్యంపై అధ్యయనం చేయాలి, ప్రభుత్వానికి సలహాలు అందించాలి, వివిధ శాఖల్లో ఖాళీ భర్తీకి సూచనలు ఇవ్వాలి, కమిటీని ఆదేశించిన సీఎం కేసీఆర్ అద్భుత పాలన అందించడం లక్ష్యమని వెల్లడి. ఇక నేడు కేబినెట్ సమావేశం సంబంధించి తీసుకోబోయే నిర్ణయాన్ని కూడా ఒక అంచనాగా ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది. 30 వరకు సెలవుల పొడిగింపు, అన్ని విద్యాసంస్థలు పొడిగించిన ప్రభుత్వం, కరోనా కేసులు పెరుగుతుండడం వల్లే ఆన్లైన్ తరగతుల దిశగా ప్రైవేట్ స్కూళ్ళు, అదే దారిలో గురుకుల విద్యాసంస్థలు అని చెప్పేసి కూడా ఉంది. ఇక నేడు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి ఇప్పటికే ప్రభావానికి సంబంధించి కూడా ఈ ఒక్క నెలలో 30,000 కేసులు నమోదైనట్టుగా ఈరోజు కరోనా కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. ఆసుపత్రుల్లో చేరికలు రెట్టింపైనాయి. అదేవిధంగా కొత్తగా 2,047 కేసులు, స్పీకర్ పోచారం, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి దివాకర్కు మరోసారి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కు కూడా కరోనా పాజిటివ్ అని చెప్పేసి కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక టెస్లాను తెలంగాణలో పెట్టండి, కంపెనీ సీఈఓ ఎల్కాన్ మస్క్ కోరిన కేటీఆర్ అని చెప్పేసి కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తను టెస్లా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్కి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఆర్జీవితో సినీ దర్శకుడు, కాంట్రవర్సీ దర్శకుడిగా చెప్పుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సారాంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరోవైపు కోహ్లీ బీసీసీఐ పెద్దలతో రాజుకున్న వివాదం, కెప్టెన్గా తప్పని రాజీనామా, T20 సారథిగా తప్పుకోవడంలోనే ముసలం, 6 ఏళ్ల పాటు కెప్టెన్గా సక్సెస్, అనూహ్య నిష్క్రమణ అని చెప్పేసి కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పంజాబ్ యూపీ ఎన్నికలపై ఐఎస్ఐ గురి, ఖలిస్తాన్ గ్రూపులను ఉసిగొల్పిన పాక్, వీవీఐపీ ముఖ్య నేతల టార్గెట్, ఎన్నికల్లో హింసకు ప్రయత్నాలు, డ్రోన్ల ద్వారా పంజాబ్కు ఆయుధాలు, పేలుడు సామాగ్రి,
విదేశాల నుంచి ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలు హెచ్చరికలు జారీ చేసిన హైబీ అని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక సంబంధించిన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హెచ్చరికకు సంబంధించినటువంటి వార్తలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నెల 24వ తేదీన డిఎస్ మాజీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడైనటువంటి డిఎస్ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఇక్కడ ఒక సమాచారానికి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది. చేరికల కమిటీ చైర్మన్గా ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ నియోజకవర్గాల బాధ్యతలు జితేందర్ రెడ్డికి, బీజేపీలో సమన్వయ కమిటీలో నేతల రహస్య భేటీలపై విచారణ అని చెప్పేసి బీజేపీలో కూడా వివిధ పార్టీల నుంచి వచ్చి చేరుతున్నటువంటి వాళ్ళ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలపై చర్చించేది కూడా కమిటీ నియమించుకోవడం అనేది కూడా ఇక్కడ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి రావడం జరిగింది. ఇక సాక్షి దినపత్రికకు చూసుకుంటే సాక్షి దినపత్రికలో ఆంక్షలకు వేలాయే కరోనా పరిస్థితుల్లో నియంత్రణ చర్యలపై నేడు కేబినెట్ భేటీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ రాత్రిపూట కర్ఫ్యూ యోచన, పూర్తిస్థాయి లాక్డౌన్ పెట్టే అవకాశం లేదన్న అధికార వర్గాలు, ర్యాలీలు జనం గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం పొడిగింపు, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, యాసంగి సాగు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపైన చర్చ అని చెప్పేసి కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తను సాక్షి ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది, వైద్యాధికారులు కూడా హెచ్చరికలు చెప్తా ఉన్నారు, జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రకమైన నిర్ణయాలు మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ వార్త యొక్క సారాంశం. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి నైట్ పూట కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉంది. అయితే టైమింగ్స్ ఏ రకంగా మారుస్తారనేది కూడా క్యాబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మళ్ళీ ఆన్లైన్ సెలవుల పొడిగింపుతో ఉన్నత విద్య ఇప్పటికే ఆదేశాలు, ఇంటర్ బోధన టీశాట్కే పరిమితం, ప్రైవేటు సంస్థల్లో ప్రత్యేక ఏర్పాట్లు, పాఠశాల విద్యపై నేడు సమాలోచనలు అనే అంశంపైన ప్రొఫెసర్ లింబాద్రి ఉన్నత కమిటీ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకోవడం జరిగింది. పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో యూనివర్సిటీల పరిధిలోని అన్ని పరీక్షలు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వబోతున్నాం. ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, సిలబస్ పూర్తిగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పేసి ఒక అంశాన్ని కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రశ్నించింది. మెరుగైన పాలన కోసం 4 ఐఏఎస్లతో పరిపాలనా సంస్కరణల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి రివ్యూ సమావేశంలో ఏదైతే చర్చించారో దానికి సంబంధించిన వార్త కూడా సాక్షి ప్రధానంగా ప్రశ్నించింది. మొత్తంగా ఉద్యోగులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, వాళ్ళు పాలనా పరంగా వాళ్ళు చేపట్టాల్సినటువంటి మార్గదర్శకాలు, ప్రజలకి ప్రభుత్వ పథకాలను మరింతగా అమలు చేసేందుకు ఉన్నటువంటి కార్యాచరణ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమన్వయపరుచుకునేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి ప్రజలకు మధ్యగా వారధిగా ఉండేటువంటి ఉంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించేందుకు ఈ కమిటీ నియామకం అని చెప్పేసి కూడా ఆ కమిటీలో పేర్కోవడం జరిగింది. రైల్వే ఆడా మగ తండ్రి పేరేంటి ధరణి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. కాజీపేటలో వ్యాగన్ పరిష్కార వర్క్షాప్కు పెద్ద చిక్కు, సర్కార్ కేటాయించిన భూమి రైల్వే పేరిట బదిలీ కాని వైనం, ట్రాన్స్ఫర్ అయితేనే పనులు ప్రారంభించే వీలు, లేకుంటే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో నిధులు రానట్టే అని చెప్పేసి ఒక వార్తను కూడా అంటే ఒక ఇంట్రెస్టింగ్ వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రశ్నించింది. కారణం ఏంటంటే వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి రైల్వే కోచ్ ఏదైతే ఉందో అక్కడ ఒక భూములు కేటాయించినటువంటి నేపథ్యంలో రైల్వే శాఖకు దానికి రిజిస్ట్రేషన్ చేయాలంటే ధరణి వెబ్సైట్లో రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ ధరణి వెబ్సైట్లో రైల్వే శాఖ అనేదాన్ని శాఖగా గుర్తింపు కాకుండా ఒక మనిషిగా, అంటే ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా జరిగేటువంటి విక్రయాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ దానికి వస్తున్నాయి కాబట్టి అక్కడ టెక్నికల్ సమస్యగా దీన్ని మనం చూడొచ్చు ఈ వార్తకు సంబంధించింది. ఇక స్పీకర్కు మళ్ళీ కరోనా, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్య లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చేరారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా పరీక్ష చేయించుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక టీకా తీసుకున్నా సరే ఒమిక్రాన్ వస్తుంది, ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియర్ సైన్సెస్ అధ్యయనంలో వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కూడా ప్రచురించడం జరిగింది. వేగంగా సాగుతూ లక్ష్యాన్ని చేరుతూ రాష్ట్రంలో 5.2 కోట్ల టీకాల పంపిణీ, నెలాఖరులోగా 100% పూర్తి చేస్తామన్న అధికారులు అని చెప్పేసి టీకా సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ రావడం జరిగింది. మరోవైపు ఇక్కడ ప్రధానంగా సూర్యాపేటలో మేఘగర్జన, 10 గంటల పాటు ఏకదాటిగా కుంభవృష్టి, జిల్లా వ్యాప్తంగా సరాసరిన 22.65 సెంటీమీటర్ల వర్షపాతం, భారీగా దెబ్బతిన్న మిర్చి, టమాటా, ఇతర పంటలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం ద్వారా ప్రాంతాలన్నీ కూడా జలమలమైనటువంటి వార్తని కూడా ఫోటోతో సహా సాక్షి ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇక నవ తెలంగాణకు సంబంధించి కూడా నవ తెలంగాణలో ప్రధానంగా విరోధ్ దివాస్ 31 జనవరి 31 రైతులకు ఇచ్చిన హామీలు తుంగలు తొక్కిన మోడీ సర్కార్, లిఖింపూర్
కేరీ ఊచకోతలో బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా శాశ్వత మోర్చా కొనసాగనున్న మిషన్ ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి 23-24 కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు ఎస్కేఎం మద్దతు అని చెప్పేసి ఒక యూపీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా ఉంది. ఇక అంతా అబద్ధం, పెరిగిన నిరుద్యోగం తగ్గిందంటూ ప్రచారం, ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీ జిమ్మిక్కు అని చెప్పేసి ఒక వార్తను నిరుద్యోగ సమస్యకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇక పాలనా సంస్కరణల కమిటీ 4 ఐఏఎస్ నేతృత్వం అని చెప్పేసి సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ కూడా నవ తెలంగాణ ప్రధానంగా ప్రశ్నించింది. ఇక 30 వరకు స్కూళ్లకు సెలవు, మెడికల్ కాలేజీలకు మినహాయింపు, సర్కార్ నిర్ణయాన్ని ఖండించిన టీఎస్ యూటీఎఫ్, పలు ఉపాధ్యాయ సంఘాలు, ట్రస్మా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించిన వార్తలు ఇక్కడ నవ తెలంగాణ ప్రధానంగా ప్రశ్నించింది. ఇక సిపిఐఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి, ప్రచార బస్సు యాత్రను ప్రారంభించిన కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు అని చెప్పేసి ఒక ప్రధాన వార్త. తుర్కేంజాల్లో ఈ నెల 23, 24, 25 తేదీలు జరిగిన రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి ప్రచార జాతా బస్సును కూడా ఆయన ఆవిష్కరించిన ఫోటో నవ తెలంగాణ ప్రధానంగా ప్రశ్నించుకుంది. ఇక సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 20 కోట్ల ఆస్తి నష్టం. ఇక సునామీ ముప్పు, దక్షిణ పసిఫిక్ సముద్రంలో బద్దలైన అగ్నిపర్వతం, 20 కిలోమీటర్లకు ఎగబడిన బూడిద, జపాన్, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలకు హెచ్చరిక అని చెప్పేసి కూడా ఒక వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధానంగా నవ తెలంగాణ ప్రశ్నించింది. ఇంకా కేసులు తగ్గిన, పాజిటివ్ రేటు పైకి, కరోనా టెస్టులు తగ్గాయి, పండగల తర్వాత పెరిగే అవకాశం, జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ప్రధానంగా ఇక్కడ చూడడం జరిగింది. ఇక చివరిగా వెలుగు దినపత్రికకు సంబంధించి లోన్లు ఇస్తేలే ఫీజులు కడతలే, బీసీలను పట్టించుకొని రాష్ట్ర సర్కార్, ఎక్కడికక్కడ ఆగిపోతున్న స్కీములు, ఆగమవుతున్న బీసీ సంక్షేమ శాఖ, బడ్జెట్లో నిధులు నామకే వాస్తే, వేలల్లో కళ్యాణ లక్ష్మి అప్లికేషన్లు పెండింగ్, గురుకులాలు హాస్టళ్లలో సవలతులు లేవని చెప్పేసి కూడా వెలుగు ప్రధానమైనటువంటి కథనాన్ని ప్రచురించడం జరిగింది, హెడ్లైన్స్ కథనాన్ని ప్రచురించడం జరిగింది. బీసీ సంక్షేమ శాస్త్రాలతో పాటు బీసీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని ప్రస్తావించేలాగా వెలుగు ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. జిరాక్స్ అంటే అతను అప్లై చేసుకున్న దాంట్లో ఒక లబ్ధిదారుకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇక స్కూళ్ళు, కాలేజీలు 30 వరకు బంద్, కరోనా వల్ల సెలవులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ ప్రకటన, మెడికల్ కాలేజీలకు మినహాయింపు, బడుల్లో టీవీ, ఆన్లైన్ పాఠాలపై నో క్లారిటీ, ఓయూ జేఎన్టీయూ పరిధిలో మాత్రం ఆన్లైన్ క్లాసులు, సెలవుల పొడిగింపై టీచర్ల సంఘాలకు అబ్జెక్షన్, బార్లు, వైన్స్లు కుల్లా ఉంటే రాని కరోనా, స్కూల్ తెరిస్తే వస్తుందా అంటూ మండిపాటు అని చెప్పేసి ఉపాధ్యాయులు మండిపడతా ఉన్నారు. ఇది కూడా ఒక ఆలోచించాల్సిన వార్తగా మనం చెప్పవచ్చు. వాళ్ళ ప్రశ్న కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కొమరవెల్లికి సంబంధించి కొమరవెల్లి జాతరకు సంబంధించినటువంటి ఫోటోతో కూడిన వార్తను కూడా వెలుగు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో నైట్ కర్ఫ్యూ, 50% ఆక్యుపెన్సీ రూల్స్కి సంబంధించిన అమలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచార వార్తని వెలుగు ప్రధానంగా ప్రస్తావించింది. ఇక లగ్గాలకు బ్రేక్, కరోనా కేసులో ఆంక్షల భయంతో వాయిదా వేసుకుంటున్న జనం, ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్ క్యాన్సల్, వచ్చే నెల 2 నుంచి ముహూర్తాలు, 50,000 పెళ్లిళ్ళు ఉన్నాయంటున్న పూజారులు. అంటే ఈ కరోనా నేపథ్యంలో జరగబోయేటువంటి పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా వాయిదా వేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే అనుమతులు ఇవన్నీ కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉందన్నటువంటి ఒక సమాచార వార్తను కూడా వెలుగు ప్రధానంగా ప్రస్తావించింది. ఇక ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై స్టడీకి ఐఏఎస్లతో కమిటీ ప్రకటించిన సీఎం కేసీఆర్, వీఆర్ఓలు, వీఆర్ఏల సేవల సూచనలు చేయనున్న కమిటీ అని చెప్పేసి ఒక వార్త. ఇది ప్రధానంగా ఏంటంటే ఐఏఎస్లకు సంబంధించిన కమిటీలో ప్రధానంగా వీఆర్ఓల సేవలకు సంబంధించినటువంటి ఎలా ఉపయోగించుకోవాలి, గతంలో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కొద్దిగా గందరగోళం ఏర్పడ్డప్పటికీ కూడా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి, వాళ్ళకి వేతనాలు ఎలా కేటాయించాలనే అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కమిటీ ద్వారా అనేది మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఆసుపత్రుల్లో అంటుకుంటుంది, వేరే జబ్బులకు చికిత్స కోసం వచ్చి కరోనా బారిన పడుతున్న పేషెంట్లు, గాంధీలో 125 మంది ఇన్పేషెంట్లు, 60 మంది వాళ్ళే, 38 మంది గర్భిణులకు ఆసుపత్రిలో అంటిన వైరస్, రాష్ట్ర వ్యాప్తంగా వారంలో 2 కరోనా ఇన్పేషెంట్లు, పోయిన వారం 1270, ఇప్పుడు 2158 మంది. దేశంలో కొత్త కేసులు 2,71,000. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం 2,71,202 కొత్త కేసులు నమోదు కావడం, అదేవిధంగా వైరస్తో మరో 314 మంది చనిపోవడం, ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా 7,743కు పెరగడం లాంటి అంశాలు కూడా ఆందోళన కలిగించే అంశాలుగా మనం చెప్పొచ్చు. మొత్తంగా
ఈ వార్తా విశ్లేషణకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈరోజు క్యాబినెట్ 2 గంటలకు తీసుకుపోయే నిర్ణయం పైన అందరికీ ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి అంశం ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు మరోవైపు ఐఏఎస్లతో కూడినటువంటి కమిటీ ప్రధానంగా ఉద్యోగులు ప్రజలకు మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకోవడానికి, ఉన్నత ఉద్యోగులకి కింది స్థాయి ఉద్యోగులకి కోఆర్డినేషన్ పెంచుకునేదానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి 4 ఐఏఎస్లతో వేసినటువంటి కమిటీతో పాటు మొత్తంగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలతో జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించిన వార్త, అదేవిధంగా అతి ప్రధానంగా కోవిడ్కి సంబంధించి కరోనా కల్లోలం ఏ రకంగా అయితే విజృంభిస్తూ ఉందో ఈ విజృంభిస్తున్నటువంటి కరోనాని కట్టడి చేసుకోవడానికి తీసుకోవాల్సిన మార్గదర్శకాలకు సంబంధించినటువంటి వార్తతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఒక వైద్య విద్యకు సంబంధించిన విద్యార్థులు తప్ప అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళన్నిటి కూడా 30 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు, అదేవిధంగా ఓయూ జేఎన్టీకి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేయబోతున్నట్టుగా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి సంబంధించిన అంశం.